బొరుటో 2 బ్లూ ఓటెక్ చాప్టర్ 31 అయితే వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ ద రియల్లీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్లో చాలా విషయాలు జరిగాయి అన్నమాట. మనం ప్రతి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మన కాషింకోజీ ఆర్డర్స్ ఇచ్చాడు కాబట్టి మన ఇనోజిన్ బగ్ మీద అటాక్ చేస్తాడు. ప్రస్తుతం ఈ బగ్స్ అందరూ మన లార్డ్ కూబో అంటే మన ఇనోజిన్ ని చుట్టుముట్టేస్తారు అన్నమాట. మనం ఇక్కడ వరకు ప్రీవియస్ చాప్టర్ లో చూసాం. ఇంక ఈ చాప్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో ఈ బగ్ క్లోన్స్ అందరూ లార్డ్ కూబో మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇది చూసి మన ఇనోజిన్ కూబోని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన కాషింకోజీ కూడా చెప్తాడు, నువ్వెందుకు తన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నావు, తను ఉంటే మన ప్లాన్స్ ఏమీ సక్సెస్ అవ్వవు, తను పద్దాక అడ్డుపడుతూ ఉంటాడు, నా మాట విని తన్ని వదిలేసి నీ బాడీలోకి మళ్ళీ వచ్చే అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన ఇనోజిన్ మాత్రం కాషింకోజీ యొక్క మాటలు వినడనమాట. తను చెప్తాడు, ఈ లార్డ్ కూబో ఒక నార్మల్ సిటిజన్ మాత్రమే, తిన ప్రాణాలు ఎందుకు మనం తీసుకోవాలి, నేను ఇలా చేయలేను అని చెప్పి మనోడు చాలా హెజిటేట్ చేస్తూ ఉంటాడు. కానీ మన కాషింకోజీ చెప్తాడు, నువ్వు తన బాడీని కంట్రోల్ చేస్తున్నప్పుడు కూబో చనిపోతే తనతో పాటు నువ్వు కూడా చనిపోతావు, నా మాట విని అక్కడ నుంచి వచ్చే అని చెప్పి తను అంటూ ఉంటాడు. బట్ స్టిల్ మన కాషింకోజీ ఇక్కడ ఎంత చెప్పినా మన ఇనోజిన్ తన మాట వింటనమాట. ఎలాగైనా ఈ లార్డ్ కూబోని నేను కాపాడాలని చెప్పి మన ఇనోజిన్ ఇక్కడ డిసైడ్ అయిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఏడా ఇంకా డైమండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన ఏడా చాలా దిగులతో ఉందన్నమాట. ఎందుకంటే ఇనోజిన్ యొక్క కమ్యూనికేషన్ ఆగిపోయింది. దాంతో బయట ఏం జరుగుతుందో ఇక్కడ మన ఏడాకి ఏం తెలియట్లేదు. సో అందుకనే తను చాలా దిగులతో ఉండిద్ది. ఇది చూసి మన డైమండ్ చెప్తాడు కూడా, నువ్వు మరీ అంత దిగులు పడితే అదేదో నీ కళ్ళని ఉపయోగించి బయట ఏం జరుగుతుందో అది చూడొచ్చు కదా అని చెప్పి తను అంటాడు. ఇది విని మన ఏడా చెప్పిద్ది, నేను ఇక్కడ నా సెంటర్ గాన్ని ఉపయోగిస్తే ఆ ముస్తుడు నన్ను చూడగలుగుతాడు. ఇది వాడు ఎలా చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లా. మేబీ వాడుకున్న ఎబిలిటీస్ లో ఇది కూడా ఒక ఎబిలిటీ అనుకుంటా. పైగా ఆ ముస్తుడి యొక్క మెయిన్ గోల్ నన్ను పట్టుకోవడం. ఇక్కడ నా పవర్స్ ని ఉపయోగిస్తే నేను దొరికిపోతాను కాబట్టి ఇప్పుడు నేను నా పవర్స్ ని ఉపయోగించాలని అనుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ మన ఏడా చెప్తూ ఉండిద్ది. అండ్ ఇక్కడే మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మనకి శారదా ఇంకా డెల్టా దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళిద్దరు పైనుంచి ప్రస్తుతం కిందున్న ఆ బగ్ క్లోన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడే వీళ్ళు నోటీస్ చేస్తారు, కిందున్న క్లోన్స్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాయి అన్నమాట. ఒక క్లోన్ చాలా ఇరిటేట్ అయ్యి చెప్తాడు, ఎంత వెతికినా సరే ఆ ఏడా అసలు ఎవరికి కనపడట్లా, నిజానికి అది విలేజ్ లో ఉందా లేదా అని చెప్పి ఒక క్లోన్ అరుస్తూ ఉంటాడు. ఇది విని పక్కనున్న ఇంకో క్లోన్ కూడా చెప్తాడు, మనం ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏడా ఎక్కడ ఉన్నా మనకి దొరికేసిద్ది, మనం తన్ని పట్టుకోబోతున్నాం అని చెప్పి ఈ క్లోన్ అంటాడు. ఈ మాట విని ఇంకో క్లోన్ చెప్తాడు, మనం ఇప్పటికే చాలా సేపటి నుంచి వెతుకుతున్నాం, కానీ నువ్వు చెప్పింది ఎప్పటికీ జరగాలని చెప్పి తను లిటరల్లీ వచ్చి ఆ ముందున్న బగ్ క్లోన్ ని కోసి పడేస్తాడు. ఇంక ఈ సీన్ ని చూసిన తర్వాత పైన ఉన్న మన డెల్టా శారదా వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ టైంలో మన బగ్ తన మీద తనే అటాక్ చేసుకుంటున్నాడు. ఇది చూసి మన శారదాకైతే కన్ఫర్మ్ అయిపోయింది, ఈ బగ్ గాడు ఇప్పటికే చాలా సార్లు స్ప్లిట్ అయిపోయాడు, అందుకనే తన ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయింది, ఇదే మన బెస్ట్ ఛాన్స్ అని చెప్పి ఇక్కడ మన శారదా చెప్పింది. ఇంక ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన సిక్కుమారు ఇంకా సాయి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సాయి సిక్కుమారుని అడుగుతూ ఉంటాడు, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి సిక్కుమారు, నువ్వు ఇక్కడ ఏం చేద్దామని అనుకుంటున్నావు, ఇంకా ఇనోజిన్ ని ఎందుకు మధ్యలో లాగావు, అసలు ఇనోజిన్ ఎక్కడ ఉన్నాడు, తను సేఫ్ గానే ఉన్నాడు కదా అని చెప్పి తను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దానికి మన సిక్కుమారు చాలా సింపుల్ గా ఆన్సర్ చేస్తాడు, చూడు సాయి, ప్రస్తుతం మన విలేజ్ మీదకి అటాక్ జరిగింది, సింజుస్ మన విలేజ్ మీదకి అటాక్ చేశారు, కానీ దీంతో మన విలేజ్ మీదకి ఏ ప్రమాదం లేదు, కానీ విలేజ్ లో ఉన్న ఏడాకి చాలా ప్రమాదం ఉంది, ఒకవేళ వచ్చిన వాళ్ళు తన్ని పట్టుకెళ్ళి పోతే మనం తర్వాత డేంజర్ లో పడతాం, అందుకనే మనం ఏడాని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ మన షికుమారు ఒక్క మాటలో స్టోరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. ఈ మాట వినిన తర్వాత మన సాయి కంగారు పడిపోతాడు అనమాట. ఎందుకంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది మన సాయి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది మన సాయి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఫస్ట్ మన సాయికి తెలుస్తాయి. కానీ ఇక్కడ టోటల్ రివర్స్ అయిపోయింది అనమాట. మన హోకాగేకి మొత్తం తెలిసిపోతుంది, మన హోకాగే వచ్చి ఇక్కడ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అసలు ఇదేంటిది అని చెప్పి తను షాక్ అయిపోయి అడుగుతాడు, నీకు ఇన్ఫర్మేషన్ అన్ని ఎలా తెలుస్తుంది అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన షికమారు చెప్తాడు, చూడు సాయి, నాకు అర్థమైంది, నువ్వు నీ కొడుకు గురించి తనకి ఏమైపోయిద్దా అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఒక ఫాదర్ లాగా కాదు, ఒక షినోబి లాగా ఆలోచించాలి. ప్రస్తుతం మన విలేజ్ యొక్క కండిషన్ అంత మంచిగా ఏం లేదు, విలేజ్ కి మన అవసరం ఉంది, మనం వెళ్ళి మన విలేజ్ ని ప్రొటెక్ట్ చేయాలి
చేయాలి అని చెప్పి మనోడు అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన సాయి కూడా లైక్ ఆలోచిస్తాడు. ఈ షికమారు సేమ్ ఇలాగే సైలెంట్ గా ఉండి ఆ శాండ్ యొక్క విలేజ్ ని కాపాడిండు, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి హోకాగేని కాపాడాడు కదా. సో అందుకనే మనోడు ఈసారి షికమారుని ట్రస్ట్ చేస్తాడు. సో ప్రస్తుతం నేను ఏం చేయాలో చెప్పు షికమారు అని చెప్పి మన సాయి షికమారుని అడుగుతాడనమాట. సో ప్రస్తుతం మన సాయి కూడా మన టీమ్ లో కలిసిపోయాడు గైస్. ఇంకా దీని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన బగ్ యొక్క క్లోన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ బాగా తక్కువైపోయింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు సివిలియన్స్ మీద కూడా అటాక్ చేయడానికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీన్ని ఆపడానికి డైరెక్ట్ గా మన శారదాని దిగిపోయిద్ది. దీని వచ్చిన వెంటనే బగ్ యొక్క క్లోన్స్ అన్ని లైక్ గాల్లోకి ఎగురుతాయి అన్నమాట. ఇన్ఫాక్ట్ మన శారద కూడా గాల్లోనే ఉంది. ప్రస్తుతం తను తన ఎంఎస్ యొక్క ఎబిలిటీస్ ని ఉపయోగిస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, మొత్తం బ్లాక్ హోల్స్ లాగా పోర్టల్స్ అపియర్ అయిపోయినాయి. ఇంకా పోర్టల్స్ లోకి లైక్ ఆ సింజూస్ అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో ఆ బగ్ యొక్క క్లోన్స్ కి అంతకేం అర్థం కాదు, కానీ ఒక క్లోన్ కి అర్థమైపోయింది ఇది మొత్తం ఆ పిల్ల చేస్తుందని. అందుకనే తను డైరెక్ట్ గా శారదా మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ మన శారదా ఆ బగ్ యొక్క క్లోన్ ఎంకాల ఒక పోర్టల్ ని తెరిచి లైక్ ఇక్కడున్న ప్రతి క్లోన్స్ ని కూడా ఆ పోర్టల్స్ లోకి పంపించేసిద్ది. ఈ పవర్ ని చూసి మన డెల్టా కూడా షాక్ అయిపోయింది. కానీ మన శారదా చెప్పిద్ది మన పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ ఇంకా చాలా క్లోన్స్ ఉన్నాయి. ప్రస్తుతం నా హోమిరోమే గ్రావిటీ అటాక్ అన్ని క్లోన్స్ మీద వర్కౌట్ అవ్వదు. నేను ఎన్ని క్లోన్స్ అయితే చూడగలుగుతానో ఆ క్లోన్స్ మీద నా అటాక్ వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన శారద యొక్క ఎబిలిటీస్ వర్కౌట్ అవ్వాలంటే మన శారద తన కళ్ళను ఉపయోగించి ఆ క్లోన్ ని లైక్ చూడాలి, ఒక్కసారైనా చూడాలి. అప్పుడే తన యొక్క ఎబిలిటీస్ ఆ క్లోన్ మీద వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఐ థింక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. మన శారద యొక్క మాటలు వినిన తర్వాత మన డెల్టా చెప్పిద్ది, పర్లేదు నువ్వు ఆల్మోస్ట్ సగం మందిని వైపౌట్ చేస్తావు, ఇంకా మిగతా సగం మంది ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళని నేను చూసుకుంటా అని చెప్పి మన డెల్టా ఇక్కడ ఒక్కొక్క క్లోన్ దగ్గరికి వెళ్ళి లైక్ ప్రతి ఒక్క క్లోన్ ని వైపౌట్ చేస్తూ ఉండిద్ది. మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు, లిటరల్లీ లేజర్స్ ఉపయోగిస్తుంది బ్రో. కళ్ళల్లో నుంచి లేజర్స్ ని ఉపయోగించి ఆ క్లోన్స్ అందరినీ కాల్చి పడేస్తుంది. ఆఖరికి ఇంకా ఒక క్లోన్ మిగిలిద్ది అనమాట. సో మన శారద తన ఎంఎస్ ని ఉపయోగించి తన గ్రావిటీ పవర్స్ ని ఉపయోగించి ఆ క్లోన్ ని కూడా లైక్ చంపేద్దామని చెప్పి అనుకునేది. సో అలా తన పవర్స్ ని ఉపయోగించిన వెంటనే ఇక్కడ మన శారద లైక్ కింద పడిపోయింది. ఇది చూసి మన డెల్టా వెంటనే ఆ ఆఖరి క్లోన్ ని కూడా డిఫీట్ చేసేసి వెంటనే మన శారద దగ్గరికి వచ్చి అడిగిద్ది, నువ్వు బానే ఉన్నావు కదా, నీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి తను అడిగిద్ది. ఇక్కడ మన శారద కూడా లేదు, ఇక్కడ నేను బానే ఉన్నానని చెప్పి తను అనిద్ది. బట్ ఇన్ రియాలిటీ తన పరిస్థితి అంతేం బాలేదు. మీ అందరికి తెలిసిందే, ఎవరైనా వాళ్ళ ఎంఎస్ ని చాలా ఎక్కువ ఉపయోగించేస్తే లైక్ వాళ్ళ విజన్ పోవచ్చు, అలాగే వాళ్ళ కంట్లో నుంచి బ్లడ్ వచ్చింది కదా. సో సేమ్ అదే సిచ్యువేషన్ మన శారదాకు కూడా ఇప్పుడు వచ్చిందనమాట. తన విజన్ అయితే ఇప్పుడు చాలా బ్లర్ అయిపోయింది, పైగా తన కళ్ళలో నుంచి కూడా ఇప్పుడు బ్లడ్ వస్తుంది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఇనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అదే మన కూబో బాడీలో ఉన్న ఇనోజిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన ఇనోజిన్ యొక్క పరిస్థితి కూడా ఇక్కడ చాలా దారుణంగానే ఉందన్నమాట. లైక్ ఆ క్లోన్స్ అన్ని మన ఇనోజిన్ ఇప్పుడు చుట్టుముట్టేశాయి. ఇది చూసిన తర్వాత మన కాషింకోజీ మళ్ళీ చెప్తాడు, చూడు ఇనోజిన్, నా మాట విని నీ యొక్క మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఆపే, లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత కూడా మన ఇనోజిన్ మాత్రం ఇక్కడ కాషింకోజీని అసలు పట్టించుకోడు. ఇలాంటి బిహేవియర్ ని చూసి మన కాషింకోజీకి కూడా చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే మనోడు లిటరలీ ఫ్యూచర్ ని చూడగలుగుతాడు. ఫ్యూచర్ ని చూసి వీళ్ళకి పని చేయండిరా అంటే వీళ్ళు ఆ పనిని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. దట్స్ వై ఇక్కడ మన కాషింకోజీ లైక్ ఫిజికల్లీ ఆ జుస్సుని ఆపాల్సి వచ్చింది. మన కాషింకోజీ లైక్ ఇనోజిన్ యొక్క బాడీ దగ్గరికి వెళ్ళి ఆ జుస్సుని ఆపిచ్చేస్తాడు. దాంతో మన ఇనోజిన్ ఫైనల్లీ మళ్ళీ తన బాడీలోకి వచ్చేస్తాడు. మీరు ఇక్కడ ఇనోజిన్ యొక్క రియాక్షన్ ని చూసుకోవచ్చు. మన కాషింకోజీ ఇది ఎలా చేశాడో తనకు కూడా ఏం అర్థం కాలేదన్నమాట. కానీ మన కాషింకోజీ చెప్తాడు, ఇంకింతటితో ఆ కూబో యొక్క లైఫ్ కి ఎండ్ కార్డ్ పడిపోయింది అని చెప్పి తను అంటాడు. రెండో వైపు మనం లార్డ్ కూబోని కూడా చూసుకోవచ్చు. మనోడు ఇప్పుడే స్పిరులోకి వస్తాడు. వచ్చిన వెంటనే తన ముందు చూస్తే లైక్ ఆ బగ్ యొక్క క్లోన్స్ అన్ని చుట్టుముట్టేసాయి అన్నమాట. ఇది చూసి లైక్ మనోడు మాత్రం కంగారు పడిపోతాడు. కానీ రెండో వైపు చూసుకుంటే మన ఇనోజిన్ కాషింకోజీని తిట్టిపడేస్తూ ఉంటాడు. నీ వల్లే ఆ కూబో గారు ఇప్పుడు చనిపోబోతున్నారు, నీ వల్ల నేను తన ప్రాణాలని కాపాడలేకపోయా అని చెప్పి మనోడు ఇక్కడ లైక్ అరుస్తూ ఉంటాడు. లైక్ సీరియస్లీ గైస్, ఈ ముస్లోడు ఏమైనా వీడి రిలేటివా? ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నాడు వీడు? బట్ మన కాషింకోజీ చెప్తాడు, చూడమ్మా నీ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, నువ్వు మూసుకొని నీ యొక్క ఎబిలిటీస్ తో నువ్వు వాళ్ళని కాంటాక్ట్ చేయకపోతే వాళ్ళు చచ్చిపోతారు. సో నువ్వే డిసైడ్ చేసుకో, ఆ ముస్లోడు యొక్క ప్రాణాలు కాపాడతావా లేకపోతే నీ ఫ్రెండ్స్ యొక్క ప్రాణాలు కాపాడతావా అని చెప్పి తను అడుగుతాడు. దెన్ ఫైనల్లీ మన ఇనోజిన్ మొత్తం మూసుకొని ఫ్రెండ్స్ యొక్క ప్రాణాలు కాపాడడానికి డిసైడ్ అవుతాడు అనమాట.
ఇంకా తను మళ్ళీ ఆ ట్రాన్స్మిషన్ జుస్సుని యాక్టివేట్ చేస్తాడు. దెబ్బతో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తారు. మనోడు ఇక్కడ కాంటాక్ట్ లోకి రాగానే లైక్ ఫస్ట్ థింగ్ ఏం చెప్తాడు తెలుసా, షికిమారు అండ్ నాన్న నా మాట వినండి, లార్డ్ కుబో పైన ఉన్నారు, ఆయన ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళి ఆయన ప్రాణాలని కాపాడండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే లైక్ వీళ్ళిద్దరు పరిగెత్తుకొని ఆ టాప్ కి వెళ్తారు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వీళ్ళందరూ పైకి వెళ్తారు కానీ తన్ని కాపాడలేరు. ఎందుకంటే కుబోని ఇప్పటికే లైక్ సింజూస్ అందరూ చుట్టుముట్టేశారనమాట. వాళ్ళందరూ కలిసి మన కుబో మీదకి అటాక్ కూడా చేసేస్తారు. ఫైనల్లీ ముస్లుడు చనిపోయాడ్రా బాబు అనుకుంటే మన యంగ్ లార్డ్ బొరుటో గారు మధ్యలో వచ్చి ఈ కుబో యొక్క ప్రాణాలని సేవ్ చేస్తారనమాట. ఎస్ గైస్, స్వయంగా మన పెద్ద క్రిమినల్ బొరుటో గారే వచ్చి లైక్ ఇక్కడ లార్డ్ కుబోని సేవ్ చేస్తారు. ఇప్పుడు ఈ క్రిమినల్ అనే మాట నేను చెప్పలేదు. ఈ లార్డ్ కుబో గారు ఈ బొరుటో మంగా స్టార్ట్ అయినప్పటి నుంచి బొరుటోని క్రిమినల్ క్రిమినల్ అంటూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ క్రిమినల్ వచ్చి వీడి యాజ్ సేవ్ చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఈడేం చెప్తారు తెలుసా, షికిమారు ఇక్కడ ఏం జరిగిందో నేను అసలు ఏం మర్చిపోలేదు, నేను గుర్తు పెట్టుకుంటా, ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తా, అప్పుడు నువ్వు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సిందే, నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పి లైక్ మనోడు అక్కడ నుంచి పారిపోతాడు. బట్ మన బొరుటో మాత్రం లైక్ ఇది మొత్తం చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా తను కాషిన్ కోజీ యొక్క కప్పని అడుగుతాడు. అంటే కాషిన్ కోజీనే అడుగుతాడు, ఇంతకీ ఇది మొత్తం కోఇన్సిడెన్సా లేకపోతే ఇది మొత్తం నువ్వు ముందుగానే చూసావా అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన కాషిన్ కోజీ చెప్తాడు, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే, వాడు మాత్రం ఖచ్చితంగా చనిపోవాల్సిందే, వాడు చనిపోతేనే మన ప్లాన్స్ అన్ని లైక్ సక్సెస్ అవుతాయి, అప్పటి వరకు మనం వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పి మనోడు ఇలా అంటాడు. దీన్ని బట్టి మనకైతే ఒక విషయం అర్థమైపోయింది, మన కాషిన్ కోజీ అయితే ఫిక్స్ అయిపోయాడు అనమాట కుబోని చెక్కేద్దామని. సో ముందు కుబోని వీళ్ళు ఎలా చంపుతారో అది మనం ముందు చాప్టర్స్ లో చూసుకుందాం. కానీ ప్రస్తుతం మన శారద వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ మొత్తం మన షికిమారుకి ఇచ్చేస్తారనమాట. సో సెంజూస్ యొక్క పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత మన షికిమారు తన ఫైనల్ ప్లాన్ ని అనౌన్స్ చేసి చెప్తాడు. ఫస్ట్ మనం ఏడా యొక్క లొకేషన్ ని రివీల్ చేయబోతున్నాం. ఏడా యొక్క లొకేషన్ తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఆ క్లోన్స్ అన్ని ఏడా వైపుకే పరిగెడితే అప్పుడు క్లోన్స్ అన్ని ఒక చోటుకు వస్తాయి. అండ్ అప్పుడే మనం అందరం ఒక పెద్ద అటాక్ చేసి ఆ క్లోన్స్ అన్నిటిని ఒకేసారి చంపేద్దామని చెప్పి తను అంటాడు. లైక్ ఈ ప్లాన్ ప్రతి ఒక్కరికి నచ్చింది ఎక్సెప్ట్ మన ఏడా. ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఒక బేట్ లాగా తనని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లాన్ తనకి నచ్చదు. కానీ ఇక్కడ మన డైమండ్ కూడా చెప్తాడు, ఇదేదో మీరు ముందే చేయాల్సింది, నేను ఇప్పటి వరకు వెయిట్ చేపించారు, ఈ ప్లాన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. సో ప్రాబబ్లీ బగ్ వర్సెస్ ఆల్ షినోబి ఫైట్ మనం నెక్స్ట్ మంత్ వచ్చే ఆ కొత్త చాప్టర్ లో చూడబోతున్నాం. సో యా, ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోకండి. అలాగే కొత్త చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి గైస్. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.